పైగా నీకు 20% డిస్కౌంట్ ఇస్తారు. మరి 60లో 40 పోతే 20 మిగిలినట్టేగా. ఎంత ఎంత దరిద్రం అండి! ఏమి పాడు, ఏమి జీవితం! 10,000 కోట్లున్నా తినేది 2 పుల్కాలు. 30 బిల్డింగులున్నా 6/3 అంతే. దానికే సెట్ చేశాడు దేవుడు. ఊరికే సంపాదించి 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 అనుకుంటాం. మన ఇంటి ముందున్నటువంటి సీసీ కెమెరా దగ్గరికి రాగానే చాలా జాగ్రత్తగా రాముడు ఉత్తమ బాలుడు ఉత్తబాలుడు అంటూ నడుస్తాం. ఇది మనం పెట్టుకున్న కెమెరా. జగచ్చక్షు అయిన పరమాత్మ ఉన్నాడు, వాడు పెద్ద కెమెరా, వాడు చూస్తున్నాడన్న జ్ఞానం ఉండద్దా మనకి? మనకి బానే ఉంది, మనల్ని పరిపాలించే వాళ్ళకే లేదు. అదే మన దౌర్భాగ్యం, అదే మన దౌర్భాగ్యం. అందుకనే భగవంతుడి కన్ను గప్పలేం. వాడు చాలా టెక్నికల్గా మనం ఎప్పుడు మలుపు తిరుగుతామో అక్కడ గుంజబాస్తాడు కరెక్ట్గా. చూడండి, అప్పుడు మొదలవుతుంది మన సినిమా. అప్పుడు అవదు, ఎంతసేపటికి శుభం కార్డు పడదు. అందుకనే జ్ఞానము, ఒళ్ళు, శరీరము, స్వస్థత అంతా బాగా ఉన్నప్పుడు వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ, వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ, రాధారమణ 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 రాధారమణ. జై బోలో భక్తవత్సల భగవానికి. దశరథుడికి వ్యామోహం, మోహానికి ఎవరు నిదర్శనం? శూర్పణఖ. రాముడు వెంట పరిగెత్తింది, ఆయన వద్ద నేర్పక లక్ష్మణుడు వైపు తిరిగింది. అంతే, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది. వశిష్ఠుడు తిట్టాడు. విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడో నాకు ఆయనకి తెలుసు. అబద్ధమాడినందుకు 3వ పిల్లవాడైన లక్ష్మణుడిని కూడా వెంట పంపించు, ఇదే కాండిషన్ అన్నాడు. ఈ ముసలాడి దగ్గరకు అనవసరంగా వచ్చాం. ఇంటర్నల్గా వాళ్ళ కాంటాక్ట్స్ బాగానే ఉన్నాయి. పేపర్ వాళ్ళ కోసం పోట్లాడుకుంటుంటారు ఫ్యాక్షన్ గ్రూపుల్లాగా, అంతేగా. ఆవు ఏ చేలో మేస్తే మనకెందుకు, మన ఇంట్లో పాలు ఇవ్వాలి, అంతేగా. ఇదేదో బాగానే ఉందే.